పైకి ఏదో నీతి మాటలు చెప్తూ వెనకాల ఎవరైతే మద్దతిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఒక చెంపపట్ల డెఫినెట్గా సమాధానం చెప్పే టైం దగ్గరికి వచ్చిందని చెప్పుకోవాలి. చిట్టుబాబు గారు సమయం అవుతుంది, చెప్దాం అనుకుంటే ఫైనల్గా ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? చెప్పేది 45 నిమిషాలు ఏమి ఇప్పుడు నేను వెళ్ళొచ్చి పంపించాను, ఒకసారి చూపిస్తే మీకు ఆడియన్స్ చూపిస్తే దాంట్లో ఉన్న రహస్యం చెప్తాను. దాంట్లో పంపించండి, మీరు ప్లే చేస్తాం, తర్వాత ప్లే చేస్తాం. మీరు పంపిస్తే మాకు మేము ప్లే చేస్తాం. తర్వాత వాళ్ళ యొక్క మన సాధించింది ఇప్పటి వరకు సాధించింది, ఇంకా సాధించాలి చాలా సాధించింది ఏంటంటే వాళ్ళని అష్టదిగ్బంధన కరెక్ట్ మాట పెట్టారు. అష్టదిగ్బంధనం అన్ని రకాలుగా వాళ్ళు బంధించడం జరిగింది. వాళ్ళని గతంలో ఏంటంటే ఇంటర్నేషనల్ బార్డర్, మన సరిహద్దు దగ్గర ఇంటర్నేషనల్ బార్డర్ ఒకటి ఉంటుంది. దానికి 100 మీటర్లు అటుపక్క 100 మీటర్లు ఇటుపక్క రెండు దేశాలు ఓపెన్ ల్యాండ్ ఉండాలి. వాళ్ళు చేస్తున్న ఇన్ని సంవత్సరాలుగా ఏం చేశారంటే మన సైడ్ ఓపెన్ ల్యాండ్ పెడతారు. ఎందుకంటే ఓపెన్ ల్యాండ్ ఇంటర్నేషనల్ రూల్ అది. ఓపెన్ ల్యాండ్ అంటే వాళ్ళకి ఇక్కడ మూవ్మెంట్స్ తెలియాలి, కనపడాలి. అందుకని వాళ్ళు ఆ పర్మిట్ మన వాళ్ళు జెన్యూన్ గా ఓపెన్ ల్యాండ్ ఓపెన్ పెట్టారు. కానీ వాళ్ళేమో వాళ్ళ ఓపెన్ ల్యాండ్ పెట్టకుండా బుషెస్, ఆ బుషెస్ ఎందుకు, బుషెస్ ద్వారా టెర్రరిస్ట్ అక్కడ దగ్గర విలేజ్ లోకి రావడం, విలేజ్ నుంచి బుషెస్ లోకి రావడం, మన సైనికుల్ని అటాక్ చేయడం, అది వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న దొంగ దెబ్బలు అవన్నీ ఇవాళ మోడీ వచ్చినాక మొత్తం గొడవ చేసి మొత్తం గతంలోకి ఇప్పటికి మొత్తం ఓపెన్ ల్యాండ్ చేయటం, వాళ్ళ దొంగ దెబ్బ తీయడానికి అవకాశం లేదు. అంటే ఇంకా చేస్తారు, ఆ దొంగ దెబ్బ తీయడానికి అవకాశం లేకుండా ఉన్న ప్రతి అవకాశాన్ని మూసేస్తూ వచ్చారు మోడీ గారు. అలాగే ఆర్థికంగా వాళ్ళు ఇవాళ 3,000 మించి డ్రా చేయడానికి లేని పరిస్థితి అనౌన్స్ చేసుకుంది పాకిస్తాన్. 3,000 మించి ఎవరు డ్రా చేయొద్దు అని ఆర్థికంగా నొక్కేశారు. నీళ్లు సరఫరా కానీ వాణిజ్యం కానీ ఇలాగ అతను దేశాన్ని అన్ని రకాలుగా అష్టదిగ్బంధనం చేసి వాళ్ళని మోకాల మీద కూర్చోబెట్టుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇవాళ బంగ్లాదేశ్ అనేది, పాకిస్తాన్ అనేది మోకాల మీద కూర్చుని మన పిఓకి మనకు అప్పచెప్పటమా లేదా ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే పేరు లేకుండా చేసుకుంటామా, అది వాళ్ళ చేతుల్లో ఉంది. అది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం యొక్క మోడీ గారి యొక్క దృక్పథం, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఎజెండా అది. ఆ పిఓని మనం మన దేశాన్ని, మన ప్రాంతాన్ని మనం తీసుకోవాలి. ఆనాడు వల్లభాయ్ పటేల్ చేయాల్సిన పని నెహ్రూ గారు అడ్డుపడ్డా, ఇవాళ ఎవరు అడ్డుపడే పరిస్థితి లేదు. అది తీసుకోవాలి, మనం స్వాధీనం చేసుకుంటాం. దానికి బుద్ధిగా పాకిస్తాన్ బుద్ధిగా దానికి బుద్ధిచ్చి మోకాల మీద ఉండి, గతంలో ఒక అవకాశం వచ్చింది మనకి, ఆనాడు ప్రభుత్వం వాడుకోలే. 71లో బంగ్లాదేశ్ 92,000 సైనికులు మోకరిల్లిన రోజు ఆ 92,000 మందిని పంపించమంటే డిఓకి ఇచ్చేయండి, అప్పుడు 92 మంది పంపిస్తామనంటే నోరు మూసుకుని ఇచ్చేవారు. కానీ అప్పుడు ప్రభుత్వం అరే మాట్లాడతారు 92,000 మందిని ఎలాంటి కండిషన్ లేదు, అన్కండిషనల్ గా రిలీజ్ చేసింది. పంపించండి చిట్టుబాబు గారు, మీరు ఏదో విజువల్స్ ఉన్నాయన్నారు కదా, పంపించండి. మేము ఖచ్చితంగా తర్వాత ప్లే చేస్తాం సార్. తర్వాత ప్లే చేస్తాం. మీరు విజువల్స్ పంపించండి మాకు, మేము తర్వాత ప్లే చేస్తాం. ఫైనల్ గా ఒక్క ముక్కలో కంక్లూడ్